హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక స్టూడెంట్ అడిగినటువంటి డౌట్ గురించి చాలా క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఆయన ఏమడిగారంటే, సార్ మాకు పైథాన్ అన్నది రాదు, ఇప్పుడు నేను ఏఐ నేర్చుకుందాం అనుకుంటున్నాను, కాబట్టి నేను ఏఐ నేర్చుకోవాలంటే కంపల్సరిగా నాకు పైథాన్ ప్రోగ్రామింగ్ తెలిసి ఉండాలా అని చెప్పి అడగడం జరిగిందనమాట. ఓకే, సో దీన్ని మనం క్లియర్గా మాట్లాడదాం ఈరోజు. సో నిజానికి మనం ఏఐ నేర్చుకుంటున్న వాళ్ళ గురించి మనం తీసుకుంటే, నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళు కావచ్చు, ఏఐ నేర్చుకోవడం అంటే ఎలా ఉంటుంది? ఒకటి, ఏఐ టూల్స్ వాళ్ళ వర్క్లో ఎలా యూజ్ చేయాలో నేర్చుకోవడం. ఓకే, సో అది ఒక కేటగిరీ. సో లేదు, రెండో కేటగిరీ ఏంటి? వాళ్ళు ఏఐ అప్లికేషన్ డెవలపర్స్గా కానీ, జెన్ఏఐ డెవలపర్స్గా కానీ, లేకపోతే ఎల్ఎల్ఎం సైడ్ కానీ, మెషిన్ లెర్నింగ్ రోల్స్ వైపు కానీ ట్రై చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇలా తీసుకుంటే ఇందులో ప్రతి ఒక్కరికి కూడా పైథాన్ రావాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, సో ఎవరైతే ఏఐ టూల్స్ యూజ్ చేస్తారో వాళ్ళకైతే అసలు పైథాన్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో ఎందుకంటే వాళ్ళు జావా డెవలపర్స్ కావచ్చు, జావా స్క్రిప్ట్ కావచ్చు, క్లౌడ్లో వర్క్ చేస్తుండొచ్చు, మరొక దాంట్లో వర్క్ చేస్తుండొచ్చు. వాళ్ళు ఎందులో వర్క్ చేసినా వాళ్ళ వర్క్ కాస్త సింప్లిఫై అవ్వడానికి, ప్రొడక్టివిటీ పెరగడానికి, సో ఈ ఏఐ టూల్స్ వాళ్ళ వర్క్లో ఎలా యూజ్ చేయాలో వాళ్ళు నేర్చుకోవాలనుకుంటున్నారు. దానికి పైథాన్ అవసరం లేదు. కానీ ఎవరైతే ఈ సెకండ్ కేటగిరీ ఉందో, అప్లికేషన్ డెవలపర్స్గా కానీ, జెన్ఏఐ డెవలపర్స్గా కానీ, లేకపోతే మెషిన్ లెర్నింగ్ రోల్స్ వైపు కానీ వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి మస్ట్ అండ్ షుడ్గా పైథాన్ ప్రోగ్రామింగ్ రావాల్సిందే. అర్థమవుతుందా? సో ఎందుకు ఇలా చెప్తున్నానో, వాళ్ళైనా ఎందుకు నేర్చుకోవాలి అంటే, సో ఇక్కడ మీరు ఏదైతే ఏఐ డెవలప్మెంట్ వైపు వెళ్తున్నారో అక్కడ ప్రతిదీ కూడా మీకు ఎక్కువగా ఆబ్జెక్ట్స్, క్లాసెస్, ఊప్ కాన్సెప్ట్స్, అలాగే లిస్ట్స్, టపుల్స్, డిక్షనరీస్, ఇవి చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారనమాట. సో అక్కడికి మనం వెళ్ళిన తర్వాత ఏజెంట్స్ డెవలప్ చేయడమో, లేకపోతే ఏదైనా ఏఐ టూల్స్ డెవలప్ చేయడమో ఏదైనా చేస్తున్నప్పుడు అక్కడ ఏమవుతుందంటే, సో మనం చాలా వరకు పైథాన్ కోడ్ అనేది రాయవలసి ఉంటుందన్నమాట. ఫంక్షన్స్ కాల్ చేయటం కానీ, ఊప్స్ కానీ, క్లాసు, ఆబ్జెక్టు, ఇవి చాలా చాలా ఎక్కువ ఉంటాయండి. అప్పుడు మీరు ఈ కాన్సెప్ట్ ఏంటి, ఇది ఎందుకు ఇక్కడ ఎలా రాస్తున్నారు అని చెప్పి తెలియక చాలా ఇబ్బంది పడతారనమాట. ఓకే, సో మీరు ఏఐ టూల్స్ జస్ట్ యూజ్ చేయడం మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు, అదే మీ పర్పస్ అయితే పైథాన్ అవసరం లేదు. కానీ మీరు అలా కాదు, మీరు ఇంకా మంచి ప్యాకేజెస్ కోసం, మంచి కెరియర్ కోసం ఏఐ డెవలప్మెంట్ వైపు వెళ్తున్నారు, జెన్ఏఐ లేకపోతే సో ఏదైతే ఏఐ అప్లికేషన్ డెవలపర్స్, ఎల్ఎల్ఎం రోల్స్, ఇవన్నీ కూడా మీరు ట్రై చేస్తున్నారంటే మస్ట్ అండ్ షుడ్గా పైథాన్ బాగా నేర్చుకోండి. కనెక్టివిటీ ఒక కాన్సెప్ట్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఇలా ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకుంటేనే వస్తుందండి. సో ర్యాండమ్గా ఎవరో ఒకరు సో ఈ ఏఐ గురించి మాట్లాడుతున్నారు కదా, మిగతా వారు ఎవరు మాట్లాడట్లేదు కాబట్టి అది వినేద్దాం, అది నేర్చేద్దాం, ఇంకెవరో మాట్లాడుతున్నారు అది నేర్చేద్దాం, ఇంకెవరో మాట్లాడుతున్నారు అది నేర్చేద్దాం అంటే అసలు అది ఎందుకు నేర్చుకుంటున్నాం? దానికి ఈ ముందు కాన్సెప్ట్కి రిలేషన్ ఏంటి, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి, ముందు కాన్సెప్ట్ ఏంటి, ఇది నేర్చుకుంటే మనం ఎక్కడికి వెళ్తాము ఏమీ తెలియకుండా మనం అయిపోతాం అన్నమాట. మీకు అర్థమవుతుందా? సో రోడ్డు ఉంది కదా అని చెప్పి మన వెహికల్ వేసుకొని రోడ్డు మీదకి వచ్చేస్తే ఎక్కడికి వెళ్ళాలో డిసైడ్ అవ్వకుండా అది ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుందన్నమాట. ఆ కాన్సెప్ట్ ఏంటో మనకు తెలుస్తుంది తప్పితే దాని యూజ్ కేసెస్ కూడా తెలుసుకోలేని పరిస్థితికి వెళ్ళిపోతాం. ఓకే, కాబట్టి ఏదైనా కనెక్టివిటీతో నేర్చుకోండి. సో ఎవరైతే ఏఐ టూల్స్ యూజ్ చేయడం నేర్చుకుంటున్నారో, లైక్ గిట్హబ్ కోపైలట్ కానీ, క్లాడ్ కోడ్ కానీ, కర్సర్ ఏఐ కానీ, మీకు పైథాన్ రావాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ మీరు ఎప్పుడైనా ఫ్యూచర్లో ఏఐ అప్లికేషన్ డెవలప్మెంట్ వైపు వెళ్తాను అనే ఆలోచన ఉంటే మాత్రం సో పైథాన్ ప్రోగ్రామింగ్ చాలా ఈజీ, నేర్చుకోండి. ఓకే, సో మీరు ఎక్కడైనా నేర్చుకోవచ్చు. మన ప్లాట్ఫామ్లో కూడా పైథాన్ ఫుల్ కోర్స్ అన్నది ఉందన్నమాట. ఫుల్ స్టాక్ వరకు ఉంది. నిజానికి ఫుల్ స్టాక్ వరకు అవసరం లేదు మీకు. ఎవరైతే ఏఐ అప్లికేషన్ డెవలప్మెంట్ వైపు వెళ్తున్నారో సో ఫుల్ స్టాక్ వరకు అన్ని రోల్స్కి, అన్ని జాబ్స్కి అవసరం ఉండదు. ఫస్ట్ అయితే పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఒకసారి మన ఛానల్ ప్లేలిస్ట్లో పైథాన్ ప్రోగ్రామింగ్ ప్లేలిస్ట్ ఉంటుంది. అసలు ఏమీ రాని, అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటో తెలియని వాళ్ళ నుండి, ఆ లెవెల్ నుండి మన టీచింగ్ అన్నది ఉంటుంది. కాబట్టి మీకు ఏమీ రాకపోయినా పర్వాలేదు, పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేయండి.
దీంతో నేను నా స్టూడెంట్తో పాటు మిగిలిన నా స్టూడెంట్స్ ఎవరైతే నా ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళెవరికైనా ఇదే సేమ్ డౌట్ ఉంటే ఒక క్లారిటీ అనేది ఇచ్చానని చెప్పి అనుకుంటున్నాను. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం మరొక యూస్ఫుల్ టాపిక్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.